చింతలపూడి కోర్టు చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి మధుబాబు ప్రజలకు ఓ ప్రకటన చేశారు. జూన్ 29వ తేదీన చింతలపూడి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాం. అందులో రాజీ పడు క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ల కేసులు, కుటుంబ తగాదాల కేసులు పరిష్కరిస్తారని ఆయన అన్నారు. అలాగే ప్రీ లిటిగేషన్ కేసులుగా బ్యాంకు బకాయి కేసులు, టెలిఫోన్ బకాయి కేసులు పరిష్కరిస్తారని మధుబాబు తెలిపారు. ప్రతిరోజు కోర్టులో ప్రీ సిట్టింగ్స్ ద్వారా కేసులు రాజీ చేస్తున్నారని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. చింతలపూడి మండల సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 29వ తారీఖున మెగా లోక్ అదాలత్ సివిల్ క్రిమినల్ కేసులు రాజీ చేయబడతాయి. కాబట్టి కక్షిదారులు మరి న్యాయవాదులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కేసెస్ అన్నీ కూడా రాజీ పడదగ్గ కేసులే. మరి క్రిమినల్లో కాంపౌండబుల్ కేసెస్ మనం రాజీ చేస్తాం. మరణం కేసులు, చెక్ బౌన్స్ కేసులు, అలాగే రెవెన్యూ రికవరీ కేసులు, బ్యాంక్ కేసులు, విహింస కేసులు అన్నీ కూడా రాజీ చేయడం జరుగుతుంది. అది లోక్ అదాలతే కాకుండా గ్రామాల్లో అనేక న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. మరి అనేక న్యాయ విజ్ఞాన సదస్సు జరుగుతుంది. మరి మనం లేబర్ డే, ఎయిడ్స్ డే, మే డే ఇలా బాల కార్మికులు వ్యతిరేకంగా మరి చేయడం జరుగుతుంది. అనేక చట్టాల గురించి అవగాహన చేయడం అనేది జరుగుతుంది. మరి మన కోర్టు పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో కూడా న్యాయవాదులు, మరి పారాలీగల్ వాలంటీర్స్, సోషల్ వర్కర్స్, అలాగే చైర్మన్గా నేను కూడా సందర్శించి ప్రజలకి అనేక చట్టాల మీద అవగాహన కలిగించడానికి జరుగుతుంది. స్కూల్స్లో ఎక్కువగా, కాలేజెస్లో, మరి వసతి గృహాల్లో మరి ర్యాగింగ్ నిషేధం గురించి అనేక చట్టాల గురించి